హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు కదా. సో నేను టూ థింగ్స్ డిస్కస్ చేస్తాను. యాజ్ అ స్వింగ్ ట్రేడర్ యూజువల్గా మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటి, క్యాపిటల్ ఇష్యూస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి. సో ఇంకొకటి మన రిటర్న్స్ని ఎలా 3x చేసుకోవచ్చు, దాని గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకొకటి లాస్ట్ వీడియోలో నేను డిస్కస్ చేశాను కదా, ప్రాప్ ఫామ్ ట్రేడింగ్ అంటే ఏంటి, లిటిల్ బిట్ రీసెర్చ్ చేస్తున్నాను అని చెప్పి కొంచెం ట్రై చేశాను. ఏదో అది ఏమైందో, దాని ప్లాన్ ఏంటి నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కమింగ్ టు స్వింగ్ ట్రేడింగ్, సో యాజ్ అ స్వింగ్ ట్రేడర్ మనం డైలీ లైఫ్లో మనం ఫేస్ చేసే వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఏంటి, క్యాపిటల్ ఇష్యూ. సో ఫర్ సపోజ్ ఒక 1 lakh రూపీస్ నా దగ్గర ఉన్నప్పుడు, నాకు ఒక ఆపర్చునిటీ కనిపించినప్పుడు నేను ఒక 1 lakh రూపీస్ స్వింగ్ ట్రేడ్ తీసుకున్నప్పుడు ఆ స్వింగ్ ట్రేడ్ అక్కడే ఉంది, స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, టార్గెట్ హిట్ అవ్వలేదు, అక్కడే కన్సాలిడేట్ అవుతుంది, ప్రైస్ అక్కడే ఉంది అనుకుందాం. సో ఆ టైంలో మనకి వేరే బెటర్ ఆపర్చునిటీ కనిపిస్తుంది. సో ఇంకా ఎక్కువ కన్విక్షన్తో కనిపించినప్పుడు మన దగ్గర క్యాపిటల్ అనేది ఉండనప్పుడు ఏమవుతుంది, మనం ఏమి ఇనిషియేటివ్ తీసుకోలేము. సో ఇక్కడ ఏంటంటే కొన్నిసార్లు ఏమవుతుంది, సర్కాస్టిక్లీ మనం తీసుకున్న స్వింగ్ ట్రేడ్ కాకుండా వేరే ఏదైతే మనం వాచ్ చేస్తున్నామో ఆ ట్రేడ్ అనేది చాలా బెటర్గా మూవ్ అవుతుంది, ప్రైస్ మనం అనుకున్నట్టే వెళ్తుంది. సో అప్పుడు మనం చాలా రిగ్రెట్ ఫీల్ అవుతాం. సో నేను దీన్ని ఎలా ఓవర్కమ్ చేద్దాం అనుకుంటున్నానంటే, సో నేను లాస్ట్ 2 వీడియోస్ చేశాను నా స్వింగ్ ట్రేడింగ్ గురించి. ఒకటి డెంటా వాటర్, ఇంకొకటి సమ్మన్ క్యాపిటల్లో నేను ఒక 3 lakh 2 lakh ఇన్వెస్ట్ చేసి ఏం చేశాను అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో క్యాపిటల్ అనేది మీరు 5 lakh ఉన్నా 10 lakh రూపీస్ ఉన్నా దెర్ ఈస్ నో లిమిట్ అనేది లేదు స్వింగ్ ట్రేడింగ్లో. క్యాపిటల్ అనేది ప్రతి ఒక్క ట్రేడర్కి క్యాపిటల్ ఇష్యూ ఉంటుంది. సో ఆ క్యాపిటల్ ఇష్యూని మనం MTF, మార్జిన్ ట్రేడింగ్ ఫండింగ్ అనే ఒక కాన్సెప్ట్తో మనం ఓవర్కమ్ చేయొచ్చు. ఎలా, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఫర్ సపోజ్ డెంటా వాటర్ ఏదైతే స్టాక్ ఉందో, నేను మీకు వీడియో చేసినప్పుడు 3 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేశానని చెప్పాను. సో కాకపోతే రియాలిటీ ఏంటి అంటే, నేను డెంటా లాక్లో 3 lakh ఇన్వెస్ట్ చేశాను, బట్ నా ఓన్ క్యాపిటల్ నేను పెట్టింది 1 lakh రూపీస్. డెంటా వాటర్ 430 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతున్నప్పుడు నా దగ్గర 1 lakh రూపీస్తో ఎన్ని క్వాంటిటీ వస్తాయి? ఓన్లీ ఆల్మోస్ట్ 250 ప్లస్ క్వాంటిటీ వస్తాయి. బట్ నేను ట్రేడ్ చేసింది 675. ఎలా అంటే రిమైనింగ్ అనేది నేను మార్జిన్ ట్రేడింగ్ ఫండింగ్ ద్వారా ఫండ్ తీసుకుని 675 క్వాంటిటీ హోల్డ్ చేస్తాను. వై? బికాస్ ఇది నాకు కన్విక్షన్ ఉంది ఆ స్టాక్ మీద. యాజ్ అ స్వింగ్ ట్రేడర్ నాకు ఆపర్చునిటీ అనిపించింది కాబట్టి ఆ మార్జిన్ ట్రేడింగ్తో ఎక్కువ క్యాపిటల్ డిప్లాయ్ చేయగలిగాను. అండ్ అట్ ద సేమ్ టైం నార్మల్గా నేను అదే 250 క్వాంటిటీ తీసుకుంటే నా ప్రాఫిట్ వచ్చేసి 7,000 రూపీస్ వచ్చేది. బట్ నేను ఆల్మోస్ట్ నా 7,000 ప్రాఫిట్ని ఆల్మోస్ట్ 21,000కి ఎలా కన్వర్ట్ చేశానంటే, ఈ మార్జిన్ ట్రేడింగ్ ఫండింగ్ లెవరేజ్ తీసుకొని. వన్ థింగ్ గైస్, లెవరేజ్ అనేది బోత్ సైడ్స్ ఉంటుంది. నేను ఇప్పుడు గుడ్ సైడ్ మాట్లాడాను, అట్ ద సేమ్ టైం డౌన్ సైడ్ కూడా అలానే. మీకు వెన్ యూ మేక్ లాస్ కూడా అలానే ఉంటుంది. బట్ ఇక్కడ ఇది ఎవరికి బాగా యూజ్ అవుతుందంటే, ఎస్పెషల్లీ పీపుల్ మా దగ్గర ఆపర్చునిటీ ఐడెంటిఫై చేయడం తెలుసు కానీ క్యాపిటల్ లేదు, సో ఎలా కొంచెం మనీని, ప్రాఫిట్స్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అన్న వాళ్ళ కోసమే నేను ఇది మాట్లాడుతున్నాను. మీకు ప్రాపర్గా ఆపర్చునిటీ ఐడెంటిఫై చేయడం రాదు అంటే దీన్ని ట్రై చేయకండి. బట్ మీకు ప్రాపర్గా చార్ట్ అనాలిసిస్ వచ్చి ఒక పర్టికులర్ మూమెంటమ్ని స్టాక్లో ఐడెంటిఫై చేయడం తెలిస్తే ఇది ట్రై చేయొచ్చు. సో సేమ్ థింగ్ నేను చేసింది సమ్మన్ క్యాపిటల్లో కూడా 2 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేశాను. బట్ నేను పెట్టిన మనీ ఓన్లీ 66,000 రూపీస్. సో 66,000 రూపీస్తో ఐ మేడ్ 8,000 రూపీస్ ఇన్ లెస్ దెన్ 3 months, 3 days. సో ఆల్మోస్ట్ యాక్చువల్గా నేను చేయాల్సింది 4% క్యాప్చర్ చేశాను, బట్ నాకు రిటర్న్స్ వచ్చేసి 12% బికాజ్ నేను లెవరేజ్ తీసుకోగలిగాను. యా, సో ఇది ట్రై చేయండి. మీ దగ్గర ఏమన్నా క్యాపిటల్ ఇష్యూ ఉంటే తక్కువ క్యాపిటల్తోనే మీరు ఎక్కువ క్వాంటిటీ బై చేయొచ్చు లెవరేజ్ తీసుకొని. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఇంకా మీ క్యాపిటల్ అనేది మీ దగ్గర ఉంటుంది. ఇంకేమైనా బెటర్ ఆపర్చునిటీస్ కనిపించినప్పుడు యూ కెన్ డిప్లాయ్ దట్ పర్టికులర్ క్యాపిటల్ ఇన్ ద పర్టికులర్ స్టాక్. అగైన్ డిస్క్లైమర్ గైస్, ఇది చాలా బోత్ సైడ్ రిస్కీ. లెవరేజ్ ఈజ్ వెరీ రిస్కీ ఇన్ ఎనీ పాయింట్ ఆఫ్. సో యూ హ్యావ్ టు బి రెడీ బోత్ సైడ్స్, అప్ సైడ్ డౌన్ సైడ్ రెండు మీరు రెడీగా ఉండాలి, ప్రాఫిట్ అండ్ లాస్. సో అది సెకండ్ పాయింట్, ప్రాప్ ఫామ్ ట్రేడింగ్. సో ఈ ప్రాప్ ఫామ్ ట్రేడింగ్ అనేది నేను రీసెర్చ్ చేసి క్యూరియాసిటీగా అన్ని ట్రై చేశాను. సో అగైన్ ట్రై చేసి ఒక $10,000 అకౌంట్ పర్చేస్ చేశాను అనమాట. సో ఈ ప్రాప్ ఫామ్స్ ఎలా వర్క్ అవుతాయి నేను ఇంతకుముందు డిస్కస్ చేశాను కదా, సింపుల్గా చెప్తాను. సో వాళ్ళు మీకు 2 challenges ఇస్తారు. ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి 8% గెయిన్స్ తీసుకురావాలి. అంటే $10,000ని నువ్వు $10,800 తీసుకురావాలి బై ఫాలోయింగ్ గైడ్లైన్స్. వాళ్ళు చెప్పిన గైడ్లైన్స్ ఫాలో అయ్యి. ఆ $10,800 అయితే నీకు ఫస్ట్ ఛాలెంజ్ కంప్లీట్ అవుతుంది. సెకండ్ ఛాలెంజ్ ఏంటంటే
సేమ్ క్యాపిటల్ మీద 5%, విచ్ మీన్స్ $500 నేను తీసుకొచ్చిన తర్వాత అప్పుడు నీకు లైవ్ అకౌంట్ వస్తుంది. ఆ లైవ్ అకౌంట్లో నువ్వు తీసుకున్న ప్రాఫిట్, ఫర్ సపోజ్ నేను $10,000 యూస్ చేసి ఒక $500 or $1,000 చేస్తే దాంట్లో 80% ఆఫ్ ద మనీ మనకి పేఅవుట్ కింద ఇస్తారనమాట. సో నేను అదే ఎగ్జైట్మెంట్తో చూద్దాం, ట్రై చేద్దాం, జస్ట్ క్యూరియాసిటీతో నేను ఎప్పుడు గోల్డ్ ట్రేడ్ చేయలేదు, ఎప్పుడు బిట్ కాయిన్ ట్రేడ్ చేయలేదు. సో ఒక ఛాలెంజ్ తీసుకొని $10,000 పర్చేస్ చేశాను. సో ఇనీషియల్ పర్చేస్ చేసిన ఒక 2 days ట్రేడ్ చేశాను. బట్ నేను గైడ్లైన్స్ అన్ని ప్రాపర్గా ఫాలో అవ్వలేదు. సో నా అకౌంట్ బ్రీచ్ అయిపోయింది అనమాట. ఇట్స్ గాన్. సో అగైన్ ఐఎమ్ స్టిల్ ట్రయింగ్ అండ్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. అండ్ మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఎవరైనా గోల్డ్ ట్రేడ్ చేసి బిట్ కాయిన్ ట్రేడ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. దట్స్ ఇట్. ఐ థింక్ నేను ఇంకా అది ఆ పర్టికులర్ ఛాలెంజ్ ఇంకోటి తీసుకొని అది ట్రై చేస్తాను. సో లెట్స్ సీ వెదర్ నేను పేఅవుట్ స్టేజ్ వరకు వెళ్తానా లేదా సో అనేది చూడాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జర్నీలో అసలు ఏమవుతుంది, ఫారెక్స్ ఎలా అవుతుంది, బికాజ్ నేనేమనుకుంటున్నానంటే సేమ్ ఇండియన్ మార్కెట్స్లో ఉన్న ప్రైస్ యాక్షనే వర్కౌట్ అవుతుంది. చూద్దాం ఏమవుతుందో, వర్కౌట్ అవుతుందా లేకపోతే కొంచెం ఫారెక్స్ మార్కెట్ వేరే రియాక్ట్ అవుతాయా, వేరేలా ఉంటాయా అనేది లెట్స్ సీ. టైం బట్టి మనకు తెలుస్తుంది. యా, దట్స్ ఇట్. సో ఫస్ట్ థింగ్, స్వింగ్ ట్రేడింగ్లో క్యాపిటల్ ఇష్యూ మీకు అర్థమయ్యే ఉంటుంది. మార్జిన్ ట్రేడింగ్ ఫండింగ్ ద్వారా మీరు స్మార్ట్గా లెవరేజ్ తీసుకుని మీరు మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు, రిటర్న్స్ని 3x చేసుకోవచ్చు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే దీని గురించి కామెంట్ చేయండి. దట్స్ ఇట్. అండ్ మీరు కూడా నాలా ఒక ఏమన్నా మంచి గుడ్ స్వింగ్ ట్రేడర్, నార్మల్గా చార్ట్ని ఐడెంటిఫై చేయడం మీకు కాన్ఫిడెన్స్ ఉంది అంటే మీరు కూడా ఫారెక్స్ ట్రై చేద్దాం అని అనుకుంటే ప్రాఫార్మ్స్ ట్రై చేయొచ్చు. నా పర్టికులర్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. If you want, you can go through it. That's it, guys. Thank you for your time.